అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవన తరంగాలు. ఈ కథను రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? మరో 10 గజాలు దాటి వెళ్ళినట్లయితే బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి సురక్షితమైన ప్రదేశం చేరుకోగలిగేవాడేమో. కానీ అక్కడ రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న ఒక రైల్వే మెకానిక్ దూరం నుంచి ఇతని పరుగు, వెనుక నుంచి వాళ్ళ కేకలు గమనించి విషయం తెలియకపోయినా వెనక నుంచి వచ్చి చేతులు చాచి వాటేసి పట్టుకున్నాడు. హఠాత్తుగా బందీగా చిక్కిపోయిన అతను విడిపించుకోవాలని మహా పెనుగులాడాడు. కాళ్ళతో తన్నాడు. తలతో వెనుకగా ఉన్న అతని ఛాతి మీద బలంగా 4-5 సార్లు కొట్టాడు. క్షణం సేపు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదుట వారిని హింసించుకున్నారు. కానీ గొరిల్లల మీద పడి కాళ్ళకి కాళ్ళు పెనవేసి చేతులతో కదలకుండా లేవకుండా నేలకి నొక్కిపట్టి ఉంచిన రైల్వే మెకానిక్ బల్లూకపు పట్టు నుండి దొంగలించిన అతనికి విడిపించుకోవడం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోకి దూరం నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి చుట్టుముట్టడంతో అతనికి లొంగిపోక తప్పలేదు. 10 నిమిషాల్లో బ్యాగుతో, నగతో అది కాజేయాలని చూసిన వ్యక్తితో సహా అతని పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి వేణుగోపాలరావు గారి కాళ్ళ ముందు పడేశారు. ఆయన బ్యాగ్ తెరిచి నగ అందులో పెట్టేసి అమ్మయ్య అన్నట్టు పెద్దగా ఊపిరి విడిచి బ్యాగ్ గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. అనుకోకుండా తనని ఆయాసానికి గురి చేసిన ఆ వ్యక్తిని చూడగానే చెమటలు గక్కుతూ గుండె దడతో రూపుతున్న ఆయన ఆగ్రహం పట్టలేనట్టుగా చేయి చాచి శక్తి కొలది అతని ఆ దవడ ఈ దవడ వాయిస్తూ, బుద్ధి లేదట్రా రాస్కెల్, దున్నపోతులా ఉన్నావు అన్నారు. కసి కొద్దీ ఇంకా ఏవేవో తిట్టాలని అనిపిస్తున్నా ఆయాసంతో ఉన్న ఆయనకి నోటమాట రావడం లేదు. వాళ్ళ చుట్టూ గుంపుగా చుట్టేసిన జనంలో అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఏం పని అయ్యా ఇది? జబ్బసత్తువ ఉన్నవాడివి, కష్టం చేసుకోకూడదు, ఒక అతను మందలింపుగా అన్నాడు. ఆ మొహం చూడు, దొరబాబులా ఎలా ఉన్నాడో. నిజమే సుమా, తెలియకపోతే ఏ కాలేజీ స్టూడెంటో అనుకుంటాం. ఆ బట్టలు చూస్తే ఎంత పెద్ద మనిషో అనిపిస్తుంది. అసలు ఈ రోజులే అలా ఉన్నాయి. పెద్ద మనుషులంతా దొంగల్లా, దొంగలంతా దొరల్లా చెలమని అవుతున్న కాలం ఇది. మన దేశం నిండా ఈ పని పాట లేని రిగామీ రకం ఎక్కువైపోతున్నారంటే నమ్మండి. ఇలాంటి విధవల్ని నడి బజార్లో ఉరి తీయాలి. ఒకసారి అలా చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఈ రోజుల్లో జేబులు కొట్టేయడం అంటే వేరుశెనక్కాయలు తిన్నంత తేలిక అయిపోయింది. ఈ నెలలో ఇక్కడ ఇలా జరగడం ఇది 3వ సార్ అన్నాడు రైల్వే కూలీ. అంతలో అక్కడికి వచ్చిన పోలీసు దొంగను ఎగదిగా చూస్తూ, నువ్వేనా బాబు, మా చిట్టి తండ్రే అన్నాడు. తెలిసిన మనిషేనా? ఎవరో కుతూహలంగా అడిగారు. అయ్యో తెలియకేం, ఒకసారి మా అతిథ్యం స్వీకరించిన దొరగారే. పద బాబు పద, మొన్న ఎగ్జిబిషన్లో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తీసి చీకటి చేసి ఆడవాళ్ళ మెడల్లో నగలు కాజేసిన మాయదారి ముఠ మీదే కాదు. పద పద, కాస్త ఆచూకీ చెప్తావా, నాకు ప్రమోషన్ అయినా వస్తుంది అంటూ పక్కకు తిరిగి, సిటీలో ఈ మధ్య ఓ గ్యాంగ్ తయారయ్యిందండి. ఎక్కడ ఏం కాస్త జనం చేరినా ఈ ముఠ తయారయ్యి ఏదో రకంగా అల్లరి చేసి అందింది పుచ్చుకొని పారిపోవడం. ఎంత ప్రయత్నించినా పట్టుకుందామంటే కుదరకరు. మధ్యలో మా ప్రాణాలు పోతున్నాయంటే నమ్మండి, ఉద్యోగాలు ఊడిపోవడానికి సిద్ధం అవుతున్నాయి. పద తండ్రి పద అని లాఠీతో పొడుస్తూ అన్నాడు పోలీసు. ఇన్ని విధాలుగా ఇన్ని వ్యంగ్యోక్తులకి గురి అయిన ఆ వ్యక్తి మాత్రం తలెత్తలేదు. దించిన కళ్ళు ఎత్తకుండా, మాట పలుకు లేకుండా రాయిలా నిలబడ్డాడు. ఇంత క్రితం కుస్తీ పట్టినప్పుడు అతనికి నోటి నుండి వచ్చిన రక్తం కుడివైపుగా గడ్డం మీదకి చారిక కట్టి ఎండిపోతుంది. అది తుడుచుకోవడానికి వీలు లేకుండా చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతని శరీర ఛాయ పచ్చటి పసిమి, వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. నల్లటి టైట్ ప్యాంటు వేసుకున్నాడు. పొగాకు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, మెల్లో నల్లటి, దాని మీద చిన్న చిన్న పసుపు పచ్చ చుక్కలున్న స్కార్ఫ్ ఉంది. కాళ్ళకి మొనతేలిన బూట్లు, నల్లటి మేజోళ్ళు ఉన్నాయి. అతని వయసు మహా ఉంటే 19-20 సంవత్సరాల మధ్య ఉంటుంది. నూనుగ్గా ఇంకా తీయని ఆ గడ్డం, మీసం ఆ ముఖానికి వింతైన ఆకర్షణ తెచ్చిపెట్టింది. సడన్గా చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తాడు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో ఉన్న
ఓ విధమైన సిరి అలా అనిపించేలా చేస్తుంది. ఆ కనుముక్కు తీరు, ఆ కళ్ళల్లో చురుకుదనం, ఆ శరీరం రంగు వయసు వస్తున్న ఏ ఆడపిల్ల గుండెలోనైనా ఇట్టే గులాబులు పూయిస్తాయి. రష్యన్ బృందం వివరాలు ఫోటో తీసుకోవడానికి చలికి మెలకువ రాక ఆలస్యంగా ఆదరా బాదరా వచ్చి ఉసురుమంటూ తిరిగిపోతున్న ఒక ప్రెస్ రిపోర్టర్కి గుడ్డిలో మెలట్లు ఇది కాస్త అవకాశంగా తోచింది. దొంగతనం చేసిన అతన్ని మంచి యాంగిల్స్లో క్లోజప్లో ఫోటో తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారు ఎలాగో బయటికి వచ్చి తన కోసం వేచి ఉన్న కారులో కూలబడ్డారు. ఆయన శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. దాదాపు 6 నెలలు అవిరామంగా కేరళలో పల్లెటూరులో ప్రకృతి చికిత్స పొందిన ఆయన గుండె హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తన పరిస్థితి ఏం మారలేదని, ఇంకా దుర్భరంగానే ఉన్నానని వార్నింగ్ ఇచ్చేసింది. ఆయన ఎంతగా రాసినా లావణ్య నిర్లక్ష్యం ప్రకటిస్తూ స్టేషన్కి చిన్న కూతురైనా రాధని పంపనే లేదు. అసంతృప్తితోనే బాధపడుతుంటే మధ్యలో ఇది ఒకటి. క్షణంసేపు ఆయన కళ్ళ ముందు సన్నగా రివటలా పొడుగ్గా నోటికి ఒకవైపు నుండి రక్తం కారుతూ తల వంచుకొని నిలబడిన అతను కదిలాడు. వేణుగోపాలరావు గారికి మళ్ళీ ఆగ్రహావేశాలు ముంచుకు వచ్చినాయి. బ్యాగుని భద్రంగా ఒళ్ళో పెట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకొని దొంగ రాస్కెల్ చంపి పాత్ర వేయాలి ఇలాంటి వాళ్ళని అనుకున్నారు కసిగా. కారు కదిలింది. హైదరాబాదు మొత్తం మీద ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయా అనిపించేటటువంటి పేట అది. ఇరుకుగా ఉన్న సందులు, మురికిగా ఉన్న రోడ్లు, వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, వాటిల్లోనే పిల్లల ఆటలు, మలమూత్ర విసర్జనలు కూడా. ఒక్కొక్క సందులో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడా ఒక గజం కూడా ఖాళీ విడవకుండా ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 10 భాగాలు ఉంటాయి. ఆ 10 భాగాల్లో వివిధ మనస్తత్వాలు గల కుటుంబాలు కాపురాలు ఉంటాయి. ఆ ప్రదేశం విస్తీర్ణం, అందులో నివసిస్తున్న జనాన్ని లెక్కలు తీసి భాగించి చూసిన ఒక స్థానిక దినపత్రిక ఇది చాలా అన్యాయమని, చదరపు గజానికి 4-5 నివసిస్తున్న ఈ పేటలో కలరా, మసూచి లాంటి వ్యాధులు ఇట్టే వ్యాపిస్తాయని, వాటికి బలి అయిన జనం ఈగల్లా దోమల్లా చనిపోతారని ప్రభుత్వం వీళ్ళ గురించి సత్వర చర్య తీసుకోవాలని ఘోషపెట్టింది. కానీ అది అరణ్య రోదనేనని అందరికీ తెలుసు. ఆ పేటని దూరం నుంచి ఒక క్షణం పరిశీలిస్తే ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోయే కాందిశీకులను మోసుకు వెళ్ళడానికి సిద్ధంగా నిలబడిన ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఇలా ఇరుకుగా ఉన్న సందులో ఆ సందుకి ఉన్న ఓ చిట్ట చివరి ఇంట్లోంచి ఉదయం వేళ తారాస్థాయిలో కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమాని దేనికోసమో తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు. వీధిని పోయే వాళ్ళు ఇరుగు పొరుగు ఆసక్తిగా చెవులు రిక్కించి అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంటి యజమాని పేరు శంకరయ్య, వృత్తి సంగీతం మాస్టారు. ఆయనకున్న తిక్కని బట్టి అందరూ తిక్క శంకరయ్య అంటారు. ఆయన భార్య పేరు సుందరమ్మ. సుందరమ్మ స్వభావం గురించి ఒక్కసారి తేల్చి చెప్పడం కష్టం. 10-15 సంవత్సరాల కాలం నుంచి ఆ చుట్టుపక్కల ఆవిడకి ఇరుగు పొరుగు ఉంటున్న వాళ్ళంతా ఆవిడ స్వభావం గంటకి నిమిషానికి ఊసర వెళ్ళేలా రంగులు మారుస్తుంటుందని అంటూ ఉంటారు. ఆవిడని ఎంతసేపు ఇంద్రుడు అని చంద్రుడు అని పొగుడుతూ ఉండాలి. అలా పొగిడిన వాళ్ళకి అడిగినది లేదనకుండా ఉన్నది కాదనకుండా అన్నీ ఇచ్చేస్తుంది. అలా పొగడటానికి ఇష్టపడని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాగో అలా ఆవిడ దృష్టికి అందకపోరు. ఏదో ఒక వంకతో ఎప్పుడో ఒకప్పుడు వారిని యువతలకి లాగి వీధిన పడేసి అవమానం పాలు చేసి తన కసి తీర్చుకోక మానదు. అందుకే ఆవిడ్ని ఎదురుగా అమాయకురాలు, బోలా మనిషి మొదలైన తీపి మాటలతో మైమర్పించి కాస్త ఆవిడ అటుముఖం చాటు కాగానే చాటుగా రాక్షస సుమా, చుప్పనాతి, శూర్పణక, అయినా మనకెందుకులే, మనం మంచిగా ఉంటే సరి అంటుంటారు. సుందరమ్మకి భర్త ప్రయోజకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలా నమ్మకం లేదని శంకరయ్యకు దిగులు లేదు. ఈ సంసారం ఈ మాత్రం నిలబడగలిగింది అంటే అది కేవలం తన ప్రయోజకత్వమేనని ఆవిడ గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలు తమ అవసరాలను బట్టి బలపరుస్తూ ఉంటారు. శంకరయ్యకు సంతానం లేదు, మీకు పిల్లలు పుట్టరు, అసంభవం అని డాక్టర్లు
15 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పిన సుందరమ్మకు చాలా రోజుల వరకు ఆశ చావలేదు. సంతాన యోగం కోసం ఆవిడ మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. కానీ పిల్లల కొరకి బాధ సుందరమ్మకున్న దాంట్లో 1000వ వంతు లేదు కదా. అసలు ఆ గొడవే లేనట్టే ఉంటాడు శంకరయ్య. భర్త విహీని అయ్యి పుట్టింటికి చేరిన తన స్వంత చెల్లెలు సావిత్రి కూతురు సరోజ, కొడుకు అయిన చంద్రలను ఆయన ఏనాడో తన సొంత పిల్లలుగా స్వీకరించుకున్నాడు. తన వయసు మళ్ళిన తర్వాత వాళ్ళే ఆధారం అనుకున్న ఆయన ఉన్న దాంట్లో వాళ్ళకు చదువు సంధ్యలు చెప్పించాడు. సుందరమ్మకి ఇది సుతారము ఇష్టం లేదు. అంత పెంచుకోవాలనుకునే కోరికే ఉంటే అంటే 1,000,000 మంది బంధువుల పిల్లలున్నారు. ఈ దౌర్భాగ్యులు ఎందుకు? ఈ విషయంలో 15 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరికీ కనీసం వారానికి ఒకసారైనా తగాదా వస్తూనే ఉంది. ఆ తగాదా శృతిమించినప్పుడల్లా శంకరయ్య ఇంట్లోంచి లేచిపోయి 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. తన ఆడపడుచు అయిన సావిత్రి ఈ ఇంట్లోంచి వెళ్తే గాని ఈ పీడ విరగడ అవదని సుందరమ్మ నమ్మకం. అందుకని ఇప్పుడు ఏ కాస్త కారణం దొరికినా దాన్ని పట్టుకొని పెద్దగా రాదంతం చేస్తూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ చిత్రమేమిటో కానీ అవిరామంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకో సఫలం కానే లేదు. సుందరమ్మ మాటలకి కుళ్ళి ఏడ్చి 1-2 సార్లు అవమానం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయిన చెల్లెల్ని వారిస్తూ శంకరయ్య ఒకటే మాట చెప్పాడు. సావిత్రి, అదో వెర్రి బాగుంది. అదేం వాగుతుందో దానికే తెలియదు. నేనుండగా నువ్వు దాని మాటలు లక్ష్య పెట్టడం దేనికి? నీకు 2 పిల్లలు ఉన్నారు, రత్నాలు లాంటి వాళ్ళు కాస్త చేతికి వస్తే మేమే నీ మోచేతి నీళ్లు తాగాల్సిన రోజులు వస్తాయి. నీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునేనా నువ్వు ఈ ప్రయత్నం మానాలి. అదే కాదు, అసలు అలాంటి ఆలోచనలే రానివ్వకూడదు. ఇంకొకసారి ఇలా చేశావంటే నన్ను చంపుకు తిన్నంత కొట్టే అన్నగారు మందలింపుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా, ఆపేక్షగా, ఆదరంగా చెప్పిన ఆ మాటలకి సావిత్రి కరిగిపోయింది. ఆ తర్వాత ఆవిడ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. వదినగారి మాటలు విని విననట్టు ఊరుకుని మర్చిపోసాగింది. సుందరమ్మకి ఈ సంగతి తెలియదు. ఈసారి ఆవిడకి పెద్ద సాకే దొరికింది. ఆవిడ మేనల్లుడైన చంద్రం నిన్న ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో ఎవరిదో బ్యాగ్ కొట్టేపోయి పట్టుబడిన వైనం అతని ఫోటోతో సహా పేపర్లో పడింది. సుందరమ్మ ఈ ఉదయం దొడ్లో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే పక్కింటి బామ్మగారి మనవడైన ఆంజనేయులు గోడ మీద నుంచి తొంగి చూసి ఆవిడ్ని పిలిచి పేపర్లో ఫోటో చూపించి చదివి వినిపించాడు. సుందరమ్మ బకెట్ కింద పెట్టి అక్కడి నుంచి ఇదిగో విన్నారా మీరు అంటూ చేతులు ఊపుకుంటూ లోపలికి వచ్చింది. శంకరయ్య మధ్య గదిలో మంచానికి నవారు అల్లుతున్నాడు. అతను అప్పటికే విన్నాడు. శంకరయ్యకు అలవాటు ఉంది. రోజు భార్యడు పొద్దు ఎక్కిన తర్వాత కానీ నిక్కి నీలిగి కాఫీ ఇవ్వని కారణం చేత ముఖం కడుక్కోగానే అలా బజార్లోకి వెళ్ళి కాకా హోటల్లో వేడివేడి ఓ కప్పు కాఫీ గొంతులో పోసుకొని సుబ్బుగా తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చున్న మీసాల ప్రొపరేటర్ చిటికలు వేసి శంకరయ్యని దగ్గరికి రమ్మని పిలిచి, ఇది మీ మేనలుడే కదూ అంటూ అప్పుడే వచ్చిన పేపర్లో మొదటి పేజీలో ఉన్న చంద్రం ఫోటో చూపించాడు. శంకరయ్య సమాధానం ఏమీ అనలేదు. పేపర్ తీసుకొని వివరాలు చదివి తర్వాత భద్రంగా దాన్ని మడిచి ప్రొపరేటర్ పక్కనే పెట్టి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగకుండా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే చెల్లెలు చెవిన మేనకూడలైన సరోజ చెవిన ఈ వార్త వేసి మూలనున్న మంచం వాల్చి గూట్లో పెట్టి ఉన్న నవారు ఉండ తీసుకొని దానికి శ్రద్ధగా నిదానంగా అల్లసాగాడు. ఈ రోజుకి ఇక బజార్లో ముఖం చూపించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ నిలబెట్టి అడుగుతారని ఆయనకు తెలుసు. ఈరోజు రేపు కనిపించకపోతే ఎల్లుండి అంతగా ఎవరికి గుర్తుండదు. ఒక విధంగా ఈ ప్రపంచం చాలా మంచిది. దానికి చాలా వ్యాపకాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలైనా ఇట్టే పాతబడిపోతాయి. అందుకే నెల రోజుల నుంచి మంచం అల్లమని భార్య పోరు పెడుతుంటే చెవిన పెట్టక నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆయన ఈరోజు ఆ పని చేయడానికి సిద్ధమైనాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే అనుమానంతో భార్య ప్రశ్నలతో వేధించి చంపుతుందని ఆయనకు తెలుసు. మిమ్మల్నేనండి దగ్గరగా వచ్చి నిలబడుతూ అంది సుందరమ్మ. ఏమిటే? ఎంతో శాంతంగా అడిగాడు శంకరయ్య. అయ్యో, ఇంకా అంత నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారేం మీరు? విస్తుపోతూ బుగ్గలు నొక్కుంది సుందరమ్మ. ఏం ఇప్పుడంత కంగారేమొచ్చింది? ఎవరి కొంపలైనా తగలబడుతున్నాయా? తగలబడితే చెప్పు, ఇద్దరం వెళ్ళి నీళ్లు పోసి వద్దాం హేళనగా అడిగాడు. ఎవరి కొంప ఎందుకు తగలబడుతుంది?
అవ్వా, మన కుంపకే వచ్చిన తిప్పలు. అదేదో సరిగా చెప్పి ఎడవరాదు. మీ ముద్దుల మేనల్లుడు, మీ చెల్లెలి సుపుత్రుడు. ఆ వర్ణనంతా ఎందుకు, మన చంద్రం అనకూడదు నిదానంగా అన్నాడు శంకరయ్య. అంట నా నెత్తిన కొరువు పెడతాడని పెట్టాడుగా అందరి నెత్తిన ఇప్పుడు చేతులు ఊపుతూ చూస్తూ అంది ఆవిడ. ఆశించినట్టు కానీ ఊహించినట్టు కానీ శంకరయ్య కంగారు పడలేదు. సావిత్రమ్మ ఏమైంది వదినా, చందు ఏమయ్యాడు అంటూ ఆత్రంగా గది దాటి బయటికి పరిగెత్తుకు రాలేదు. శంకరయ్య వైపు గది వైపు మార్చి మార్చి చూసినమ్మ సుందరమ్మకి అనుమానం వచ్చేసింది. ఏంటండి, మీకు ముందే తెలుసా అంది. తెలుసు, సంభాషణ అట్టే పొడిగించడానికి ఇష్టపడని వాళ్ళ ముక్తసరిగా చెప్పేశాడు శంకరయ్య. సుందరమ్మ తెల్లబోయింది. తర్వాత పరమార్థం ఏదో బోధపడిన దానిలా కళ్ళు తిప్పుతూ తల ఊగిస్తూ, అలా చెప్పండి. ఏమిటా ఈ మనిషికి ఇవాళ ఇంత కుదురు వచ్చింది, మంచం మీద హఠాత్తుగా ఇంత శ్రద్ధ పుట్టింది అని నాకు నేను అనుకుంటూనే ఉన్నాను అంది. నోరు ముయ్యవే నువ్వు. నోరు ముయ్యాలా? నేనా? ఎందుకు? ఏం, నా కొడుకు దొంగతనం చేశాడనా, నా పేరు రచకెక్కిందనా? ఎందుకు మూసుకోవాలండి నోరు నేను? నిలదీస్తున్నట్టుగా అంది. శంకరయ్య తలెత్తి కోపంగా చూశాడు. లేకపోతే వీధిన పడి అరువు అన్నాడు. అరవటానికి నాకేం కర్మ? ఇదిగో ఈరోజు గట్టిగా ఆఖరిసారిగా అడిగేస్తున్నాను. మీరు అటో ఇటో తేల్చే వరకు నేను వదలను. ఈ దొంగ మూకతో నేను ఇంకొక క్షణం కూడా కలిసి ఉండను. సరేనా? ఉండకపోతే పోవే నిర్లక్ష్యంగా అన్నాడు శంకరయ్య. నేనెక్కడికి పోతాను? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఉండడానికి గతి లేని వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళు, పరువు నిలపలేని వాళ్ళు ఎవరో వాళ్ళే పోతారు. నేను ఇక ఊరుకోను. తేలుస్తారా? తేల్చరా మీరు? అయినా ఉండండి, మీరు తేల్చేదేమిటి, నేనే అడుగుతాను అంటూ చరచరా వెళ్ళి ఆడపడుచు గదిగుమ్మం దగ్గరికి వెళ్ళి ద్వారబంధం మీద చేయి వేసి, ఇదిగో ఏమమ్మోయ్ మహారాణి, నిన్నే అంటూ పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. శంకరయ్య చేతిలో నవారు ఉండ కింద పడేసి గబగబా వెళ్ళి భార్య రెక్క పట్టుకొని బలంగా యువతలకి లాక్కువచ్చాడు. పళ్ళు బిగపట్టి కోపాన్ని ఆపుకుంటున్న కంఠంతో, నీకు బుద్ధుందా లేదా? అసలే అది కుళ్ళు ఏడుస్తుంటే మధ్యలో నువ్వు గొడవ ఏమిటి అన్నాడు. సుందరమ్మ సహనానికి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు అయ్యింది. గయ్యమంటూ అంతెత్తున లేచింది. ఏడుపా ఎందుకు? ఏం పోయిందని? ప్రపంచంలో అన్నీ వదిలేసుకొని అందరితో అన్ని సంబంధాలు ఏనాడో తెంచుకొని సిగ్గొగ్గులు వదిలేసిన మనిషి ఆవిడకి బాధ ఏమిటి? మనం ఏం అనకుండా ముందు నుంచే నంగనా చేడుపులు మొదలుపెట్టింది. ఏడవలసింది నేను, పరువు పోయింది నాకు. ఇప్పటి నుంచి నడిబజార్లో నలుగురు నిలదీసి నానా రకాలుగా అడుగుతుంటే తలెత్తి సమాధానం చెప్పలేక ఫలానా వాళ్ళ మేనల్లుడని మన వైపు చూపిస్తుంటే సిగ్గుతో చావాల్సి వచ్చినందుకు మనం ఏడవాలి. ఆవిడకెందుకండి ఏడుపు? శంకరయ్య భార్యతో కీచులాడితే లాభం లేదని బతిమిలాటలోకి దిగాడు. నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. ఏం చేస్తాం చెప్పు? చందు మన పిల్లాడే అయితే ఏం చేసేవాళ్ళం? కడుపులో పెట్టుకుని దాచుకునే వాళ్ళం కదా. సుందరమ్మ అప్రకారంగా లేచింది. ఏమిటి వాడా? ఆ దొంగ విధవ నా కొడుకు. వాడు నా కొడుకు అయినట్లయితే ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడో గొంతు పిసికి చంపి అవతల పారేసి ఉండేదాన్ని. ఇలా గదుల్లో నక్కి కూర్చుంటాను అనుకుంటున్నారా మీరు? మాటలకేం ఎన్నైనా చెప్పవచ్చు. నరలేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది. అందుకే భగవంతుడు అసలు పిల్లలు లేకుండా చేశాడేమో మామూలుగా అనేసిన శంకరయ్య నోరు జారినందుకు నాలుక కొరుక్కున్నాడు. ప్రమాదం జరిగింది. సుందరమ్మ శివంగిలా లేచింది. ఏమిటండి మీరు అనేది? నాకు పిల్లలు లేరనేగా? లేకపోతే పోయారు, ఏం పర్వాలేదు. నేను అనాలే కానీ 100 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర వాళ్తారు. ఈ మాటలన్నీ అనవసరం. ముందు ఆ విషయం తెలుసండి మీరు. శంకరయ్యకి తిక్క లేచుకొస్తుంది. అయినా సహనం తెచ్చిపెట్టుకుని వెళ్ళి నవారు ముండ చేతుల్లోకి తీసుకున్నాడు. మిమ్మల్ని మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు?